హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. జీవితం అంటే మనకు ఎవ్వరికైనా చాలా ఈజీ కాదండి. చాలా ఎన్నో ఒడిదొడుకులు, కష్ట సుఖాలు, ఎన్నో అనుభవాలు మనం అనుభవిస్తేనే జీవితం అనేది ముందుకు వెళ్తుంది కదా. అంటే నేను ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, చెట్లలో పని చేసుకుంటూ మీతో కొంచెము వివరంగా కొన్ని మాట్లాడదామనండి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు, మంచి చెడులు ఇవన్నీ కామన్ అండి. అయితే వాటిని ఎదుర్కొనే ఇది అనేది మనం తెచ్చుకోవాలంటే మెడిటేషను, ధ్యానము, లేదా చెట్ల పెంపకము, ఎన్నో రకాలు ఉన్నాయండి. ఎవరికైనా జీవితం అంటే వడ్డిచ్చిన విస్తరి కాదు. ఎవరి జీవితంలో ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళకు ఎన్నో కష్టాలు, సుఖాలు, మంచి చెడు అనేవి ఉంటాయండి. ఎవరికో కొంతమందికి తాతలు సంపాదించిన ఆస్తులు ఉంటాయి చూడండి, కొన్ని ఎకరాల భూములు, అలా ఉన్న వాళ్ళకి ఏం పర్వాలేదండి. ఎందుకంటే అవి అమ్ముకుంటారు, డెవలప్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి పర్వాలేదండి. మనబోటి వాళ్ళకి ఏంటంటే చేతుల మీద బతికే వాళ్ళకు ఎటువైపు ఏ ఆధారం లేకుండా మన ఉద్యోగం, మన చేతులు, మన ఇదిలో బతికే వాళ్ళకి చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీలింగు, ఇబ్బందులు, కొన్ని సందర్భాలు, చాలా గడ్డు సందర్భాలు వస్తాయండి. అలాంటివి మనం ఎదుర్కోవాలంటే మనము ఏదో ఒక దాని మీద మన మనసుని, మన పనిని నిమగ్నం చేసుకోవాలండి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎన్ని ఎదుర్కొన్నా జీవితం అనేది నడుస్తూనే ఉంటుందండి. మనం ఒకటి ఎదుర్కొన్నామా, ఈ సమస్య అయిపోయిందా అన్నట్టు కాదండి. ఇంకొక సమస్య ఏదోటికి మన కొత్తది రెడీ అయి ఉంటుంది. అట్లా ఏ సమస్యనైనా తట్టుకోవడానికి మనం రెడీ కావాలి. మెయిన్ మన మైండ్ అనేది రెడీ కావాలి. పర్లేదులేండి, ఇంతకంటే చాలా పెద్ద సమస్యల నుంచి మేము బయటపడ్డాం, ఏదో మాకు లెక్క అన్నట్టుగా మనం తయారు కావాలంటే మనం కొంచెం మెడిటేషన్ అంటే డైరెక్ట్ ఏదో కూర్చొని గురువుల దగ్గర పోయి కూర్చొని చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా మనం ఏ రకంగా దాన్ని ఎన్నో రకాలుగా మనం మెడిటేషన్గా చేసుకోవచ్చు. నేనైతే దాదాపు చెట్ల పని, మన ఇంట్లో పని, ఇట్లాంటివి చేసుకుంటూ కూడా నేను నా మైండ్ని చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంచుకుంటానండి. ఎందుకంటే చెప్పాను కదండి ఇందాక, ఎవరి జీవితాలు అంత సులభం కాదు. ఎవరికి వచ్చే కష్టాలు, సుఖాలు, బాధలు, మంచి చెల్లు ఏమంటారు కదండి, అంతకు తగ్గ బొంత అన్నట్టు ఎవరికి ఉండేవి వాళ్ళకు ఉంటాయండి. దాన్ని మనం ఎదుర్కోవడమే మన జీవిత గమ్యాన్ని చేరుకుంటామండి. ప్రతి ఒక్కటి మనం పిల్లల్ని కన్నమా, వాళ్ళ బాధ్యతలు అనేది మనం స్వీకరించాలి. వాటి కొరకు మనం ఎదుర్కోవాలి. లేదా ఒక కొత్త లైఫ్లోకి అడుగు పెట్టామా, ఆ లైఫ్లో మనకు వచ్చే మంచి చెడు, సుఖం, కష్టం అన్నీ కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా అయ్యే మనం ఆ లైఫ్లోకి అడుగు పెడతాం. లేదా తెలియక కూడా అడుగు పెడతామండి. అడుగు పెట్టినా కూడా వాటిని ఎదుర్కొనేది మనం అడుగు పెట్టిన తర్వాత కూడా నేర్చుకోవచ్చండి. ఎందుకంటే మనకు అనుభవంగా అవి ఒక్కొక్కటి మనకు అర్థమైపోతుంటాయండి. మనం ఇలా వెళ్ళాలి, ఇది కాదు, ఇలా వెళ్ళాలి. దాంట్లో కూడా చాలా కూడా మనం ఎంత ఒక ప్లాన్ చేసుకున్నా కూడా దానికి ఎన్నో ఎదురు దెబ్బలు వస్తుంటాయండి. ఆ ఎదురు దెబ్బలు కూడా తగులుతూ వాటిని తట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలండి. ఎందుకంటే జీవితం అనేది నేను ఇందాక చెప్పినట్టుగా ఎవ్వరికి అంత ఈజీ కాదండి. చాలా అంటే చాలా, అంటే నేను చెప్పినట్టుగా ఏదో పూర్వీకులు సంపాదించిన కొన్ని ఎకరాల భూస్వాములు అలాంటి వాళ్ళకైతే పెద్ద సమస్య కాదండి. కానీ ఓన్లీ మన రెక్కల కష్టం నమ్ముకున్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టసాధ్యమని చెప్పుకోవచ్చండి. దాన్ని కూడా మనం ఈజీగా, కానీ వాళ్ళకంటే మనం గ్రేట్ అండి. ఎందుకు అంటే వాళ్ళకు అటు ఉన్నది అది అమ్మారు, ఇటు డెవలప్ చేసుకున్నారు. అది కాదు కదండి, మనం కష్టపడి ఒక్కొక్క రూపాయితో సహా పోగు చేసుకొని డెవలప్ అయ్యాం చూడండి, అదే అండి మన గొప్పతనం. అంటే మన మీన్స్ నాబోటి వాళ్ళందరండి రెక్కల కష్టం నమ్ముకొని పైకి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను. దీంట్లో కూడా మనకు ఎన్నో 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 వస్తూ ఉంటాయండి.
దేన్ని కూడా మనం ఒక చిన్న సమయస్ఫూర్తితోటి ప్రతి సమస్యని మనం చాలా ఈజీగా పక్కకు తొలగిస్తూ జీవితాన్ని ముందుకెళ్తూ పోవాలండి. ఎందుకంటే మనం తర్వాత జనరేషన్లకు మనం ఇచ్చేది ఇదేనండి. ఆస్తిపాస్తులు ఇయ్యము, ఓపిక, సహనము, ఎలా ముందుకెళ్ళాలి, ఏ కష్టం వచ్చినా దాన్ని తట్టుకొని ఎలా నిలబడాలి, ఇలాంటివన్నీ మనం పిల్లలకు నేర్పాల్సింది. ఏదో ఉంది లగ్జరీగా, ఆ కారు ఉంది, ఈ కారు ఉంది, ఇందులో పోండి, అందులో పోండి, ఇది కాదండి. మన తర్వాత జనరేషన్లకు మనం అందించాల్సింది. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఇలా ఒక సమయస్ఫూర్తితోటి ఇలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, లేదా ఇంకో విధంగా తీసుకెళ్ళాలి. ఇలానే మనం మన తర్వాత జనరేషన్లకి మనం నేర్పినాం అనుకోండి, వాళ్ళు కూడా చాలా షైనీగా వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్తారండి. నాకు చెప్పొచ్చిందో చెప్పరాలేదో అని నా మనసులో మాట ఈ విధంగా మీకు చెప్పుకున్నానండి. ఎందుకంటే చాలా కొంతమంది చిన్న చిన్న ఇష్యూలకి చాలా సఫర్ అయిపోయి ఇక జీవితమే చాలు అన్న విధంగా అయిపోతున్నారండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. అలాంటివి వద్దండి. ఇంకా ముందు ముందు మనం ఎన్నో మంచి చూడాల్సినవి ఉంటాయండి. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎన్నో చూడాలి కదండి. వాటి కొరకు మనం ఈ చిన్న చిన్నవి అవన్నీ ఊహించుకొని, ఇవన్నీ చిన్నవి అనుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలండి. అలాంటప్పుడు మనకు తెలియని ఎనర్జీ మనకు వస్తుందండి, తెలియని ఒక సపోర్ట్ వస్తుంది. అది ఎవరిస్తారు? మనకు విశ్వం ఇస్తుందండి. ఆ విశ్వంతో మనం ముందుకెళ్ళాలి. అంటే నేను చెప్పే దాంట్లో ఎవరినైనా ఇబ్బంది పెట్టే విషయాలు ఉంటే మాత్రం బాధపడకండి. నాకు మనసుకు తోచిన 4 విషయాలు చెప్పాను ఈ వీడియోలో. ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా స్ట్రాంగ్ ఉండాలండి. బీ స్ట్రాంగ్, అంతే నేను చెప్పాల్సింది. స్ట్రాంగ్ ఉండి లైఫ్లో వచ్చే కష్ట సుఖాలన్నీ కూడా చాలా ఈజీగా ఎదుర్కొనే ధైర్యము ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలండి. ఇంకొకరు ఇచ్చేది కాదు ఈ ధైర్యం, మనది మనం తెచ్చుకోవాలి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. లైక్ చేయండి.